హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు పాలకూర పొడికూర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానితో పాటు కందిపప్పు చారండి, అది చాలా బాగుంటుంది. ఇవాళ మీకు కందిపప్పు ఉడకబెట్టాలండి. ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని మనం కందిపప్పును ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ ఉడకొద్దు, అది కొద్దిగానే ఉడకాలి. చూసిరండి, అట్లా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం పాలకూర అందులో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి పాలకూర. తొందరగా అయిపోతుంది మనకి. మంచి కలబెట్టుకుంటే పాలకూర పప్పు రెండు కలిస్తే మన తొందరగా ఉడుకుతుందండి. ఇంకా చూసిరండి, అట్లా ఆ రెండు అలా ఉడకాలండి. కొంచెం పాలకూర కూడా అట్లా ఉడికితే సరిపోతుంది. చూసిరండి, ఉడికింది పాలకూర. ఇప్పుడు మనం ఆ వాటర్ని వడగట్టుకోవాలండి. పాలకూరని మొత్తం వాటర్ లేకుండా మొత్తం వడగట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకోవాలి, అందులో తాలింపు గింజలు వేసుకోవాలండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న 2-3 మిర్చీలండి, అవి కట్ చేసి పెట్టుకో. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ అండి, అది 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. మంచిగా కలుపుకోవాలి. అది కూడా ఇప్పుడు పాలకూర ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అది దాంట్లో వాటర్ పోసేసుకోవాలండి. తాలింపులో పసుపు అండి, చిటికెడు. తగినంత సాల్ట్ అండి, కరివేపాకు. మంచిగా కలపాలండి. సాల్ట్ వాటరు అన్నీ కలపాలి, మంచిగా కలిసేటట్టు. ధనియాల పొడి అండి, ధనియాలు జీలకర్ర పొడి నూరి పెట్టుకున్నాను ఆల్రెడీ. అది మంచిగా పొంగాలండి, మంచిగా మసలాలండి. అది బాగా వేడిగా. మీకు అవసరం ఉంటే చింతపండు వేసుకోవచ్చండి. మేము చింతపండు యాడ్ చేయలేదు అందులో. కావాలన్నా చింతపండు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. చాలా నిమ్మరసం కూడా పోసుకోవచ్చు అందులో అవసరం ఉంటే. చూసిన చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. అది మసులుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది, పప్పు చారు వాసన వస్తుందండి. ఇప్పుడు మనం ఒక 5-6 ఎల్లిపాయలు తీసుకోవాలండి. అది దంచాలండి కొద్దిగా, ఎక్కువ మెత్తగా చేయొద్దండి. చూసిరా, అలా దంచాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టిన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. నూనె వేడి కాగానే తాలింపు గింజలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక నూరి పెట్టుకున్నాం కదండి ఎల్లిపాయ, అది అందులో వేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన దాకా ఉంచాలి దాన్ని. మంచి ఫ్రై కావాలండి ఇది. ఆ ఎల్లిపాయ పచ్చి వాసన పోవాలి. అది
ఫ్రై అవుతున్న కొద్దీ ఎంత మంచి వాసన వస్తుందండి అది. చాలా టేస్టీగా ఉంటుందండి కూర మటుకు. ట్రై చేయండి మీరు. కొంచెం వెల్లిపాయ మటుకు కొద్దిగా ఎరుపు రంగులోకి రావాలండి అది. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. మంచి ఫ్రై కావాలి కరివేపాకు కూడా. ఇప్పుడు ఇందాక మనం కందిపప్పు పాలకూర ఉడకబెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలండి, కోపులో వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలపాలి. మంచిగా మనం నా కూరకు సరిపోను కారం యాడ్ చేసుకోవాలండి. దానికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకు కూర మొత్తం కలపండి మంచిగా. కూర ఉప్పు కారం కలిసేంత వరకు మంచిగా కలపండి. కలిసిన తర్వాత చూడండి కర్రీ అయిపోయింది. ఇక చాలా బాగా ఉంటుందండి ఇది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.